కాల్పుల విరమణ ఉల్లంఘన జరుగుతోంది. కొన్ని సెక్టర్స్లో సాంబా, అలాగే అక్నూర్, ఇంకా చాలా చోట్ల 3-4 జిల్లాల్లో కాల్పుల ఉల్లంఘన జరుగుతోంది. కొన్ని చోట్ల బీఎస్ఎఫ్ శిబిరాలపైన డ్రోన్స్ తిరుగుతున్నాయి. అలాగే అమృత్సర్ అండ్ వైష్ణోదేవి ఆలయం లాంటి కొన్ని పిలిగ్రిమ్ సెంటర్స్, రిలీజియస్ సెంటర్స్ దగ్గర బ్లాక్అవుట్ కొనసాగుతోంది అనే వార్తలు వస్తున్నాయి. నేషనల్ మీడియా కూడా ఎయిర్ స్పేస్ వైలేషన్ జరుగుతోంది, ఆర్మీ కన్ఫర్మ్ చేస్తోందనే ఇది వస్తోంది. సో మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ దీని మీద మరింత కన్ఫర్మేషన్ ఇస్తారు. కృష్ణ, ఏంటి అసలు వాట్ ఈస్ గోయింగ్ ఆన్? వీకే కొద్దిసేపు క్రితమే ఆర్మీ అధికారులు చెప్పినటువంటి మాటలను బట్టి మనం చూస్తుంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అయితే పాకిస్తాన్ ఉల్లంఘించినట్లే మనకి స్పష్టంగా అర్థమవుతోంది. జమ్మూ కాశ్మీర్ లోని సాంబా ప్రాంతంలో పాకిస్తాన్ డ్రోన్ల చొరబాట్లను భారత వాయుసేన విజయవంతంగా అడ్డుకుంది. ఈ ఘటన సమయంలో ఆకాశంలో ఎరుపు కాంతి రేఖలు కనిపించాయి, పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దాంతో ఒక్కసారిగా మళ్ళీ సాంబా సెక్టర్ తర్వాత ఇతర ప్రాంతాల్లో అటు పంజాబ్ మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా బ్లాక్అవుట్ ని అమలు చేశాయి. ఒకసారిగా అలారం మోగించి మళ్ళీ పాక్ డ్రోన్లు చొరబడ్డాయంటూ భారత వాయుసేన మొత్తంగా అలర్ట్ అయింది. భద్రతా కారణాల వల్ల ఏదైతే సాంబా, అక్నూర్, ఉదంపూర్, అంబాలా, పంచకుల, ఫిరోజ్పూర్, జైసల్మేర్ ఈ ప్రాంతాల్లో మళ్ళీ పూర్తి స్థాయిలో విద్యుత్ కోత అమలు చేశారు. అంటే బ్లాక్అవుట్ ని పూర్తి స్థాయిలో ఈ యొక్క సెక్టార్ లో మళ్ళీ అమలు చేశారు, అలారంలు మోగించారు. భారత వాయుసేన ఏదైతే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి డ్రోన్లను భారత వాయుసేన గుర్తించింది, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. సంబా సెక్టార్ లో అంటే తక్కువ సంఖ్యలో, అంటే ఈ గతంలో వచ్చినట్లుగా 200-300 కాకుండా కేవలం ఒక 20-25 తక్కువ సంఖ్యలో ఈ డ్రోన్లు వచ్చినప్పటికీ కూడా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని సైనిక వర్గాలు కొద్దిసేపటి క్రితమే. కృష్ణ, ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ప్రధానమంత్రి చాలా క్లియర్ గా చెప్పారు కదా, మీరు మళ్ళీ ఇలాంటి దుస్సాహసానికి ఒడిగడితే మొహం పగిలేలాగా మా వైపు నుంచి రిటార్ట్ ఉంటుందని చెప్పారు కదా. చెప్పినా కూడా వీళ్ళు ఇలా చేశారు అని అంటే దీన్ని మన ప్రభుత్వం కానీ మన సైన్యం కానీ ఎలా ట్రీట్ చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా వీకే దీనికి సంబంధించి మళ్ళీ మోదీ తన నివాసంలో సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. దీన్ని తిరిగి మళ్ళీ అంటే అసలు పాకిస్తాన్ తెరనికి వచ్చిందే ఆ యొక్క ఒకే ఒక కండిషన్ మీద, మీ వైపు తలదిప్పి మీ వైపు అసలు ఉగ్రవాదంకి సంబంధించి మేము మద్దతు ఇవ్వం, ఇటువంటి దాడులు మేము చేయం, కాల్పుల విరమణ మేము అసలు చేయం, మమ్మల్ని వదిలిపెట్టండి అని బతిలాడితేనే కాల్పుల విరమణకు ఒప్పుకున్నామంటూ ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో చాలా స్పష్టంగా చెప్పారు. మోదీ ప్రసంగం ముగిసిన తర్వాతనే ఈ యొక్క పాకిస్తాన్ డ్రోన్లు మన పైకి రావటం అంటే ఇది కొంత దుస్సాహసం అనే చెప్పొచ్చు. ఇటువంటి దుస్సాహసాలను ఇంకా మేము చేయమని చెప్పినటువంటి పాకిస్తాన్ మళ్ళీ కొద్దిసేపు క్రితం ఇటువంటి ఈ డ్రోన్లు పంపించడం అంటే నిజంగా అది పాకిస్తాన్ సైన్యం చేసిందా లేకపోతే అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు చేశారా అన్నది కూడా మనం తేలాల్సి ఉంటుంది. మరి వేరే బిగ్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో బిగ్ బ్రదర్ ప్రోత్సాహంతో మళ్ళీ కొన్ని అసాంఘిక శక్తులు లేక అక్కడ ఉండే ఉగ్రవాద సంస్థలు ఏమైనా నిర్వహించాయన్నది కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే ఇది కొంత ఆందోళన కలిగించే అంశమే. మరి దీనిపైన ఈసారి ఇప్పుడు మనం అరగంట సేపు ప్రధాని ప్రసంగం విన్న తర్వాత అందులో ముఖ్యాంశాలు కనుక మనం చూస్తే పాకిస్తాన్కి ఎటువంటి దుస్సాహసం చేసినా ఇటువంటి కుయుక్తులు పడినా మళ్ళీ పాకిస్తాన్ పైన ఇక నామరూపాలు లేకుండా చేస్తాం. ఇప్పటికే అక్కడ 9 ఎయిర్ బేస్లు, తర్వాత మిగతా ఉగ్రవాదుల శిబిరాలు అన్ని కూడా ధ్వంసం చేశాం, ఉగ్రవాదులందరినీ కూడా ధ్వంసం చేశాం, వాళ్ళందరినీ చంపేశామని చెప్పిన తర్వాత మళ్ళీ ఇటువంటి దుస్సాహసానికి పాల్పడటం ప్రభుత్వం వైపు నుంచి మన వైపు